నమస్తే. ప్రస్తుతం మనము ఖైరతాబాద్లోని బుడగజంగాల బస్తీలో ఉన్నాం. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే వీళ్ళకు కాలువలు మోరీలు తీయకపోవడము, చెత్త పేరుకుపోవడము, వాటరు నిలిచిపోవడము. దీనివల్ల ప్రధానమైన సమస్య ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, ముఖ్యంగా మీరు ఇక్కడ చెత్త చూస్తే దాదాపు పేరుకుపోయిన పరిస్థితి, గుట్టలు గుట్టలుగా. అటు ఏమో అండర్ బ్రిడ్జ్ ఉంటుంది, ఇటు సైడ్ వస్తే వీళ్ళు కాలనీ వాళ్ళు ఉంటారు. మెయిన్గా ఇప్పుడు తిరుగుతూ ఉంటారు కదా ఎలక్షన్. ఇప్పుడు మొన్న బై ఎలక్షన్ కూడా అయింది. చాలామంది లీడర్లు ఇక్కడ గణపతి పెట్టినప్పుడు కూడా వచ్చిపోతూ ఉంటారు, కానీ ఈ గల్లీలకు మాత్రము రాని పరిస్థితి. అయితే ముఖ్యంగా ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఇప్పుడు రానున్న 1 month లోపల 2 months లోపల కూడా మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా రాబోతూ ఉన్నాయి. ఇక లీడర్లు అందరూ మా కోటే అంటే మా కోటే అని చెప్పేసి తిరుగుతూ ఉన్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ ఎప్పటి నుంచి ఇట్లాంటి సమస్య ఉన్నది, కంప్లైంట్ చేస్తే ఏమన్నారు, అధికారులు ఏమంటా ఉన్నారు, ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఏమంటా ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం. చెప్పండి బ్రదర్, అంటే ఏంటి సమస్య, ఎప్పటి నుంచి ఉన్నది? ఇక్కడ ఎన్నో ఇయర్స్ నుంచి ఉందన్న ప్రాబ్లం ఇది. నేను ఎవరు కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకుంటలేరు. డ్రైనేజ్ ప్రాబ్లం అయితే చాలా కష్టమవుతుంది. ఇక్కడ మేము చాలా సఫర్ అవుతాము ఆ డ్రైనేజ్ నిండడం వల్ల. ఇక్కడంతా ఎవరు పట్టించుకోరు అసలు. చాలాసార్లు చెప్పాము మేము డ్రైనేజ్ ప్రాబ్లం. ఈ ఏరియానే అసలు పట్టించుకోరు. బుడగజంగం బస్సు సైడ్ స్టేషన్ దగ్గర. సో ఇక్కడ గల్లీలకు వస్తే చాలామంది కూడా నివసిస్తూ ఉన్నారు. ఇరుకడం గల్లీ, రోడ్లు కూడా సరిగా లేవు. ఒకసారి వర్షం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో ఒకసారి వాళ్ళని అడుగుదాము. ఎప్పటి నుంచి ప్రాబ్లం? ఇప్పటి నుంచి చాలా రోజుల నుంచి డ్రైనేజ్ ప్రాబ్లం అయితే చాలా రోజుల నుంచి ఉంది. మళ్ళీ రోడ్డు సరిగ్గా లేదు. మరి ఎవరు చెప్పాలా? మేము ఓట్లు అయితే వేస్తున్నాం, గెలిపిస్తున్నాం. ఏ రాజకీయం వచ్చి ఒక్క గల్లీలో వచ్చి చూసిపోతుర్రా? అప్పుడు విజయరెడ్డి వచ్చి చూసింది. ఎవరైనా ఒక్క మనిషి అన్న ఇప్పుడైనా ఎవరు ఒక్క మనిషి వచ్చి ఇక్కడ చూస్తలేదు గల్లీలో ఏమైంది, ఉన్నరా పోయినరా, మనుషులకు ఏ రావాలు వస్తున్నాయి, ఒక్కోళ్ళేరేడ. డ్రైనేజ్లు అయితే నిండిపోయినా కూడా ఎవరు పట్టించుకుంటారు. దోమలు అయితే మేము వేస్తున్నాయి తెలుసా? ఎవరు చెప్పాలి? ప్రాబ్లం కూడా మస్తు బీవచ్చంగా. మళ్ళీ రోడ్డు చూస్తే పగిలిపోయినా, ఎక్కడ పడితే అక్కడ ఇంత సిమెంట్లు తెచ్చుకోవాలి, ఆ బొక్కలు మూసుకోవాలి, ఇంత సిమెంట్లు తెచ్చుకోవాలి. మళ్ళీ అవి డ్రైనేజ్లు పగిలిపోయినాయి లోపల. మీరే తెచ్చేసుకుంటారు? మేమే ఆడ తెచ్చుకొని వేసుకుంటున్నాం. అక్కడ వేసుకుర్రు, ఇక్కడే ఇదంతా ఎక్కడ పడితే అక్కడ, ఈడింత ఆడింత ఎవరి ఇళ్ళలో వాళ్ళ ఇంటి ముంగడ ఏడ పడితే ఆడనే వేసుకుంటాం మేము. ఎప్పటి నుంచి ఉంటారు మీరు ఇక్కడ? మేము పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే, అంత ఇక్కడనే పెరిగినాం. ఎందుకు మరి ఇప్పుడు ఓట్లు జరుగుతూ ఉంటాయి కదా ఎప్పుడైనా? ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉన్నాయి, ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమంటారు? ఈ బుడగజంగం బస్తీకి వచ్చినప్పుడే వచ్చి దండ వేసిపోతారు అంతే. ఇక మళ్ళీ తర్వాత పట్టించుకున్న మా ఆత్మలే లేరుడా చెప్తున్నా. పొట్టిడ పెరిగి ఇన్ని చేసుకున్నాయి బావనే. ఎందుకు మీకు ఓట్లు లేవా? ఉన్నాయి. ఎందుకు ఓట్లు ఉన్నాయి? అన్ని ఆధార్ కార్డులు అన్ని ఇన్నే పుట్టిడ పెరిగిన అంటే అన్నీ ఉన్నాయా మాకు? తాతలు ముత్తాతల నుంచి ఉన్నోళ్ళు మేము ఇక్కడ. వాటర్ వస్తాయి మరి? వాటర్ ఏం ప్రాబ్లం లేదు. వాటర్ అవే ఇక నీళ్ళే. ఏ నీళ్ళు ఇక తాగల కదా, తప్పదు కదా మాకు. అప్పటి నుంచి ఇక అట్లనే వస్తున్నాయి, మబ్బులు వస్తాయి, పట్టుకుంటాం. నీళ్ళ ప్రాబ్లం అంటే డ్రైనేజ్లో అయితే అబ్బా చెప్పలేను. ఎప్పుడైతే దానివల్ల రోగాలు వచ్చి హాస్పిటల్లో పెట్టుకుంటున్నాం పైసలన్నీ. అట్లా కొడుతున్నాయి దోమలు. ఇళ్ళకి వస్తాయా వాటర్? నీళ్ళు వస్తాయి కంపల్సరీ వస్తాయి. మొత్తం నిండిపోతుంది అంతా. వాటర్ వస్తాయి, మొత్తం నిండిపోతాయి నీళ్ళు. వాటర్ వస్తాయి. మీకు రేషన్ కార్డు ఇట్లా? రేషన్ కార్డు ఉంది, తెల్ల రేషన్. కరెంటు వస్తుందా? కరెంటు బిల్లు వస్తుంది. అది 0 అకౌంట్ ఉంది ఒకదానికేమో కరెంటు బిల్లు వేస్తుంది. కరెంట్ ఉంటుందా? ఉన్నది. ఎప్పటి నుంచి ఉంటారు మీరు? మేము మా అమ్మలు నాయనలు మా తాతల నుంచి ఉన్నాం ఇక్కడ. నేను పుట్టి పెరిగింది ఇక్కడనే పుట్టి పెరిగింది ఇక్కడనే. ఇది ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, కానీ మోరీలో మాత్రం రారు, చెయ్యరు. ఇక మీరు చూస్తున్నారు కదా చిన్నపిల్లలు ఉంటారు, ఈగలు దోమలు అవి చాలా అయిపోయినాయి. మళ్ళీ ఇంకేంది, మా వాళ్ళు చుట్టాలు గిన్నె రావాలంటే రాలేకపోతున్నారు, అంత గలీజ్గా ఉంటారు, రాము అంటారు. క్లీన్ చేయరు అంటారు. అంటే చిన్నగా ఉన్నాయా మోరీలు? ఎప్పుడు వేసినాయి ఇవి? బోన్లు వేసినా కానీ రారు, ఇట్లుంటుంది, పొంగిపోతున్నాయి. ఈగలు దోమలు అవుతున్నాయి బాగా. వర్షాకాలం అప్పుడు నీళ్ళు అవుతాయి ఇండ్లలోకి వచ్చినాయి. అందుకే అప్పులు తెచ్చుకొని ఇట్లా కట్టుకున్నాం ఇండ్లు అట్లా. అయితే ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ చేస్తే ఏమంటారు వీళ్ళు? రారు సరిగా, వచ్చినా మా పై తీసి వెళ్ళిపోతారు. ఎప్పుడెప్పుడు వస్తారు మరి? సరిగా రారు వాళ్ళు, రారు. ఎన్ని ఉన్నాయి? 4-5 డ్రైనేజ్లు ఉన్నాయి అంతే, సరిగ్గా రారు. ఇప్పుడు ఆ మెయిన్ రోడ్ ఉంది కదా, ఆ మెయిన్ రోడ్ వరకు వస్తారు అంతే. అక్కడ వచ్చి చేసిపోతారు, ఇక్కడ రారు.
ఇక్కడ ఖైరతాబాద్ బుడియాజంగం బస్సు నుండి మాట్లాడుతున్నాము. ఇక్కడ 4 ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ ఎవరు వచ్చి ఏం చూడరు చేయరు, పైసలకు అడుగుతారు అన్ని ఏవైనా. మోరీలు డైనీస్లో ఏమైనా చెప్పి చేయాలంటే పైసలు అడుగు. డబ్బులు అడుగుతారు. 200, 300 ఇస్తే తీసుకుంటారు మున్సిపాలిటీ వాళ్ళు. ఇక్కడ వచ్చి చేయరు, మేమే చేయించుకోవాలి. 500 అట్లా 1000 రూపాయలు ఇచ్చి చేయించుకోవాలి. ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకుంటారు అట్లా? అది ఒక 2 నెలలకు 3 నెలలకు అట్లా చేయించుకుంటాము. మళ్ళీ ఇంకా నిండిపోయిన ముందు మొత్తం అంతా లీకేజ్ అయిపోతుంది మొత్తం. అట్లా అని ప్రాబ్లం. యాక్చువల్గా అయితే అటు సైడ్ వెళ్ళిపోవాలి వాటర్. ఇట్లనే మొత్తం వచ్చిందనుకో ఇంట్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ అన్ని మొత్తం నిండిపోతాయి ఇక్కడ వాటర్. దాని గురించి అది ప్రాబ్లం ఉంది. అందుకే మాకు కూడా చెప్పలేక ఇవి వేసి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల నుండి అవుతుంది. ఏ ప్రాబ్లం ఉంది గిట్టనే ఉండిపోతున్నాం. ఇంకొకరిది వాళ్ళు తీసుకొని ఉంటున్నాం ఇక్కడ ఖైరతాబాద్లో. ఇంకా అంతే. ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ వచ్చినప్పుడు ఎవరు లేరు ఇక్కడ. కార్పొరేటర్లు ఎవరు లేరు. ఇంకెవరు లేరా? లేరు. ఎవరు పట్టించుకోరు. ఇంకా మేమే ఇచ్చి పైసలు ఇస్తేనే చేస్తారు వాళ్ళు, లేకుంటే లేదు. ఇంకా ఇట్లనే పూర్తిగా ఉండిపోతుంది. ఇంకా అంతే. ఇంకా ఇదే ప్రాబ్లము, ఇదే చేయించుకోవాలి, ఉండాలి, ఇంకేం లేదు. ఇంతే. ఎంతమంది ఉంటారు మొత్తం ఇక్కడ? అంటే బస్సులో మా అక్క ఉంటుంది, నేను ఉంటా, ఇంకా మా కోడలు ఉంటుంది. ఇక్కడ బస్సులో 5 ఇల్లులు ఉన్నాయి. అంతే. అంతమించింది ఏం లేదు. 5 డైనీసులు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఎవరు చేయరు. ఇట్లనే ఉంటుంది అంతే. అంతే పూర్తి. ఇంకొవ్వరు రారు. ఇక మేమే వచ్చి మేమే చూసుకుంటాం, మేమే పైసలు కట్టుకుంటాము. మున్సిపాలిటీ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చే చేయించుకుంటాం మేము కూడా. వాళ్ళు వచ్చి చేసిపోతారు. పైసలు ఇస్తారు. అది కూడా ఫోన్ చేస్తే, అది కూడా ఒక 2 నెలల ముందు 5 రోజుల నుండి చెప్తుంటే వాళ్ళు ఒక్కసారి వచ్చి చేసిపోతారు. అంతే. ఇంకేం లేదు. ఇక దాని గురించి ఇదే ప్రాబ్లం ఉంది. వర్షాలు వచ్చినాయి అనుకో ఇంట్లో పైపులు కూడా ఉంటాయి. ఇది మన వాటర్ పైపులు ఉంటాయి. అది కూడా వాటర్ లైన్ లేదు. వాటర్ నీళ్ళు కూడా డైనీస్ నీళ్ళు లైన్లో ఉన్నాయి. ఆ వాటర్ కూడా మేము తాగుతున్నాం. మేము ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నాం. అది కూడా స్మెల్ వస్తుంది మొత్తం. మిక్స్ అయిపోతుంది. దాని కూడా వాసన వస్తుంది. కొంతమంది జ్వరాలు, బీపీలు ఇట్లా ప్రాబ్లం ఉన్నాయి. కొంచెం జ్వరాలు అన్నీ వస్తున్నాయి అందరికీ. దోమల ప్రాబ్లం ఉంది. ఫీవర్లు ఉన్నాయి. అందరికి వస్తున్నాయి, పోతున్నాయి. ఇంకా హాస్పిటల్ పోయి చూపించుకుంటాం. అట్లా ఇది పరిస్థితి ఉంది మాకు ఇక్కడ. ఇక ఎవరికి ఎంత చెప్పినా పట్టించుకోవట్లేరు. ఎవరు ఇంట్లోకి వెళ్ళి రారు. ఎవరి ప్రాబ్లం వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏమో వచ్చేదంటే మాకు ఇంటి ముగ్గురు మొత్తం గలీజ్ ఉంది. ఎవరు చూడరు. ఇంకా ఏదో చెప్పమంటే వాళ్ళకి ఏదో కొంచెము అట్లుంటుంది. ఎవరిది వాళ్ళదే చూసుకుంటారు. ఇక్కడ కరెంటు ఉంది. ఓన్ కరెంటే ఉంది. కానీ డైనీస్ ప్రాబ్లం ఒక్కటే ఉంది. వర్షం వస్తే ఇంట్లోకి వాటర్ మొత్తం వచ్చేస్తాయి. అందరి ఇళ్ళకి వచ్చేస్తాయి. మొత్తం వస్తాయి. అట్లా చాలా కష్టం ఉంది ఇక్కడ. కానీ ఎవరైనా తిరుగుతాడు కదా ఇక్కడ ఎవరు లేరు. మళ్ళీ కృష్ణ యాదవ్ అని ఉన్నాడు. కృష్ణ అంతే. ఆయనకి ఏం సంబంధం లేదా. ఇక్కడ మేమే ఉంటాము. ఇంకా ఇంతే. ఇక చేసుకుంటాము, ఉంటాము. ఓట్లు వేసాం. మరి ఓట్లు వేసినప్పుడు కార్పొరేటర్ డివిజన్ లీడర్లకు వేసాం. కానీ ఎవరు చెయ్యరు. ఎన్ని ఇప్పటికీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్నాం ఇక్కడ. కానీ ఇదే ప్రాబ్లం. అప్పుడు డైనీస్లో ఎవరు పట్టించుకోరు. ఇదే ప్రాబ్లం. అంతే. ఇదే గలీజు ఉంటుంది. ఇంకా ఇట్లనే ఉండాలి, ఇట్లా చేయాలి. మొత్తం అక్కడ వాటర్ మొత్తం నిండిపోయినాయి. ఏది మొత్తం పొంగిపోయింది అక్కడ సైడ్. అట్లా మున్సిపాలిటీ వాళ్ళదా ఫోన్ నెంబర్ ఇట్లా అది పిన్ కోడ్ నెంబర్లకు ఇస్తారు. ఇట్లా 5 నంబర్లు. అవి కాల్ చేస్తే వాళ్ళు కూడా కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు ఏమైనా ఉంటే చూడండి అంటే, వాటర్ బిల్లు అయితే ఇప్పుడు కడతలేము. ఎవరు కడతలేరు ఇక్కడ సైడ్లో. అక్కడ సైడ్లో కూడా ఎవరు కడతలేరు. ఇక ఇదే ప్రాబ్లం. ఇక అప్పటి నుండి అంతే. ఏం పట్టించుకోరు. ఎవరు ఎంత చెప్పినా సరే చేసామమ్మా అంటారు, వెళ్ళిపోతారు. ఇంకేం చేయరు. ఇంకా అంతే. చూడరు. ఇక వర్షం వచ్చింది అనుకో, నీళ్ళు మాత్రం అయితే మొత్తం ఉంటాయి. 2 days దాకా నీళ్ళు అసలు పోవు అసలు. ఇంట్లో ఉండిపోతాయి. ఈ పాములు, జర్రీలు, తేలు, ఇంకా లెట్రూమ్ అంతా గలీజు వస్తుంది. మొత్తం మిక్స్ అయ్యి వస్తుంది. దానివల్ల కూడా ఒక అబ్బాయి కూడా చనిపోయింది ఇక్కడ సైడ్లో వర్షం నీళ్ళతో కూడా. చెప్పినా కానీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇట్లా ఇదే ప్రాబ్లం ఉంది. కొంచెం దయచేసి మాకు కూడా కొంచెం మేము చేస్తాం, పర్వాలేదు కొంచెం అంతే. చూడాలి కానీ ఇంకా చేసినప్పుడు చూస్తాం. వాళ్ళకి ఓట్లు వేసామని చూస్తాం అంతే. ఇంకా ఇళ్ళలోకి నీళ్ళు వచ్చి అన్ని సామాన్లు ఖరాబ్ అయ్యి అన్ని బాధలు పడి ఉన్నాం. ఎవరు అప్పుడు పట్టించుకోలేరు. ఇంత మాకు ఏమొద్దు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు మోరీ అది డైనీస్ సాఫ్ చేసి పోతే సరిపోతుందా, లేదంటే కొత్త డ్రైనేజ్ చేయాలి? కొత్త బాగానే ఉంది. కొత్త కలెక్షన్ చేయించినా ఇంకా పర్వాలేదు. పిలిచినప్పుడు వచ్చి డైనీస్ సాఫ్ చేసినా అట్లయినా పర్వాలేదు. కొత్తవి ఇచ్చినా పర్వాలేదు, అట్లయినా పర్వాలేదు. పోనీ చెయ్యమనుకున్నా కానీ నీటిని నేను కంప్లైంట్ చేసినప్పుడు నెలకు ఒకసారి వచ్చి 15 రోజులకు ఒకసారి వచ్చి 4 ఉంటాయి బాబు. అక్కడొకటి, ఇక్కడొకటి, అక్కడొకటి. 4 3 ఉన్నాయి ఈ లైన్కు. ఇప్పుడు ఈ కాలనీ వరకు సంబంధించి ఎన్ని ఓట్లు ఉంటాయమ్మా? బాగానే మావి 5 ఉన్నాయి.
మీ కాదు మొత్తం ఇక్కడ బాగానే ఉంటాయి బాబు, బాగానే చాలా ఉన్నాయి. ఇక్కడ వరకు చాలా మంది ఉండే కులం, ఇంకా పనులకి వెళ్ళినారు ఇట్లా. ఎందుకంటే ఓటు వేసినప్పుడు అడుగుతారు కాబట్టి, ఎందుకంటే మరి వీళ్ళకి సంబంధం లేదా, ఎందుకంటే ఓటు కూడా అడుగుతారు కదా. మేము ఇక్కడ వాళ్ళమే, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే, ఇక్కడ ఉన్న వాళ్ళమే. ఓట్లు వేసినాం కూడా, వేసినాం కదా ఓట్లు. చాలా మంది వేస్తాం ఇక్కడ ఓట్లు. ఓట్లు వేసినాము. ఇప్పుడు నీళ్ళు వచ్చినా కానీ మేము ఇక ఆ బాధలు తట్టుకోక అప్పులు తెచ్చుకొని ఇంత బిల్డింగ్ కట్టుకున్నాం చిన్నగా. ఇంకా అంతకు మాకు ఒక డైరీస్లో కూడా ఇప్పుడు ఇంత ఈగలు దోమలు ఆలితే చుట్టాలు కూడా ఏదైనా ఫంక్షన్లు ఏదైనా కానీ రాలేకపోతున్నారు. వద్దు ఇట్లా ముక్కు అట్లా పెట్టుకొని వస్తుంటే మాకు సిగ్గు అనిపిస్తుంది. వాళ్ళు వస్తుంటే ఇలా పెట్టుకొని వస్తారు, అయ్యో అని ఇలా బాగా మంచిగా తయారై వచ్చి ఎంత గలీజ్లలో రావాలంటే వాళ్ళు కూడా ఇసుక్కుంటారు. అబ్బో మీ ఇళ్ళది బురద ఉంటుంది, ఎంత గలీజ్గా ఉంటుందో అనేస్తారు ముఖం మీదని. బాధ అనిపిస్తుంది ఇక అట్లా అనేసేస్తారు. ఏదన్నా ఫంక్షన్లు గిట్లా చేసుకోవాలన్నా సిగ్గు అనిపిస్తుంది. ఇట్లా ఉంటే వాళ్ళు రాలేకపోతే. ఇంకా రోడ్ వేస్తే ఇంకా బాగానే ఉంటుంది. ఇక డేనిసులు చేస్తే బాగుంటుంది అంతే. ఇక ఇదంతా మట్టిలో పిల్లలు ఆడి దుమ్ము ధూళి ఇదంతా జిద్దు దుర్దలు, బండిలన్నీ ఖరాబులు అవడము, పిల్లల ఈ బండ్లు అన్ని ఖరాబ్ అవడము, పిల్లలకు దుమ్ములు. నీళ్ళు నిలిచినాయి అనుకో, పిల్లలు ఎట్లా పోతారు? ఇక ఇట్లనే వెళ్తుంటారు వస్తారా, ఇట్లనే పోతుంటారు వస్తారు. అందరం మేమైనా ఇక్కడ వెళ్ళాలని ఇట్నే పోతాం, ఇట్నే వస్తాం. ఎవరిని ఏమనాలి అనలేము, ఎవరిని అనలేక ఇక ఇట్నే వెళ్తాం, ఇట్నే వస్తాం. బురదలకి ఇక్కడ షాప్కి వెళ్ళాలని అందులోకే వెళ్తాం. అటుకేనాగో అక్కడికేంటి బాబు, ఇక్కడ గల్లి ఉంది కదా, ఇట్లా వెళ్ళావు అందులో బురదలకైనా వెళ్ళిపోతాం. అంత గలీజ్ ఇట్లా వంగుతుంటే ఎవరికైనా అసహ్యం వేస్తుంది కదా. ఇంత కంప్లైంట్ చేసినా రారు చేయరు. మీరు నెలకొకసారి వచ్చి చేసినా మీ చాయ్ పానికి కూడా ఇస్తాం మేము డబ్బులు. మీ రుణమేమి ఉంచుకోంలే, మా దగ్గర ఉన్నవి ఇస్తాము. చాయ్కాయని ఇస్తాం డబ్బులు. చేసిపోతే మేము 100-50 కూడా ఇస్తాం. 4-5 ఇండ్లలో ఇస్తాం కూడా. వాళ్ళ ఛాయల ఖర్చులో కూడా ఇస్తాం, వద్దనము. అట్లా ఏమి అనుకోము మేము. అది ఒకటి హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇట్లున్నందుకు రారు చేయనందుకు మేము ఇసికిపోతాము. ఏదైనా చేయాలన్నా మా ఇంట్లో వరకు చుట్టాలు రావాలన్నా వాళ్ళు ఎంత మీ ఇంటిది అంత గలీజ్గా ఉంటుంది అంటారు. మొత్తం సామాన్ అంతా మునిగిపోతాయి, బట్టలు నానిపోతాయి, బియ్యం నానిపోతాయి. మరి ఎట్లా మీది అప్పుడు పరిస్థితి? ఎట్లా అంటే ఇంకా అట్లయినా నీళ్ళు ఎత్తిపోసాయాలా, అక్కడ ఎక్కడన్నా డ్రైనేజ్లో బెరికేసి వస్తే ఇంట్లో అక్కడ తగ్గితే ఇక్కడ పోతాయి. రేషన్ కార్డు ఆధార్ కార్డు కానీ ఉన్నది? లేవన్నా ఊరు సైడే ఉన్నాయి. ఊరు సైడే ఉన్నాయి. కర్నూలు. ఎట్లా మరి పిల్లలు ఇట్లా ఏం చేస్తారు? స్కూల్కి ఇట్లా పోతారా? పోతారన్న. మరి పోయేటప్పుడు ఇబ్బంది కాదు, వాటర్ ఇట్లా వస్తాయి. మరి ఇబ్బంది అవుతుందా? వాటర్ వచ్చినప్పుడు పోరు, వాటర్ లేకున్నప్పుడు పోతారు అంతే. ఇక స్కూల్ బంద్. ఎప్పటి నుంచి చేస్తారు ఈ వర్క్? 20 సంవత్సరాలు. ఎక్కడి నుంచి కలెక్ట్ ఇడికే తెచ్చి అమ్ముతారా వీళ్ళు? ఈ సామాను ఇడికి వచ్చి కొంటారా వీళ్ళు? సామాన్ ఇచ్చేటోళ్ళు కొనరన్నా, మా మీద అదే పని చేస్తాము. అది ఇంత సంవత్సరం కొద్ది ఉంటాయి, ఇంత అవి ఇప్పుడు పలగొట్టుకొని ఎప్పుడన్నా పారు అమ్ముకుంటాము, ఖర్చులు కూడా వస్తాయని. మొత్తం ఇక్కడ అంటే మేము ఇక్కడ చేసుకుంటాం లేదు పని, చెత్త పని చేసుకుని బతుకుతున్నాం అంతే. వచ్చి మమ్మల్ని ఎవరు చూడరు చెత్త వాళ్ళని అసలుకి. ఈ నీళ్ళు వచ్చినా కానీ ఇంట్లో నీళ్ళు వచ్చి మొత్తం బియ్యం అంతా నానిపోతాయి, ఎవరు పట్టించుకోరు అసలుకి. ఎవరన్నా నాయకుడు వస్తాడు, ఓ నాయకుడు ఆడు అసలుకి దానికి ఓట్లేదు దీనికి ఓట్లే అని వస్తారు, మాట్లాడరు అసలుకి. ఇంకా అక్కడంటే అక్కడే లాస్ట్, ఇక్కడ రారు లోపలికి. మళ్ళీ ఏం ఇబ్బంది అసలుకి. ఎవరన్నా వచ్చి చూడాలి కదా లోపల ఎట్లా ఇబ్బంది పడుతున్నారు. మాదొకటే కదా లైన్, ఈ మొత్తం ఇళ్ళలో కూడా నీళ్ళు వెళ్ళిపోతాయి. ఆ నీళ్ళు అయితే తాగే నీళ్ళు కూడా మిక్స్ అయిపోతాయి. తాగితే ఇట్లా తాగుతాం, రోగులు చచ్చిపోతాం. ఏం పరిస్థితి? ఇక చెప్పుకుంటే చాలా ఉన్నాయి కానీ బయట పడవు. ఎవరు వీళ్ళకి చెప్తారు వీళ్ళు మీడియా. ఇట్లా పరిస్థితి ఏం చేస్తాం? ఏ నాయకుడు రాడు, ఇంకా చూస్తారు అంత వాళ్ళు టీవీలు కాడ. మాకు చెప్పొచ్చు కదా ముందే అని. వర్షాకాలం కరెంట్ ఉందా? పోతుంది, చీకటి మొత్తం ఏముండదు అసలుకి. ఎట్లుంటుంది పరిస్థితి మాది. రేషన్ బియ్యం అవుతాయా మీకు? రేషన్ బియ్యం అంటే మొన్నటిదాకా రవీందర్ రెడ్డి గెలిచింది కదా, దానివల్ల వస్తున్నాయి అంతే. రేషన్ వస్తున్నాయి. పింఛన్ వచ్చేటోళ్ళు అయితే లేరు ఇక్కడ. అందరూ ఊరు సైడ్లో ఉంటారు, ఊరు సైడ్లోనే ఉంటారు. ఇప్పుడు ఆయన చనిపోకముందు వచ్చినాము, మేము వచ్చినాక 2-3 ఏళ్ళు చనిపోయింటాడు. చాలా చిన్నగా ఉంటాం మేము. ఇంకా వస్తారు ఓట్లు వేయించుకుంటారు వెళ్ళిపోతారు కానీ ఏం పట్టించుకోరన్న. ఈ గుడిసెకే 2500 కడతాం. బాత్రూమ్ ఉండదు, నల్ల ఉండదు, ఏముండదు. గురుకృష్ణ అని ఒకడు ఉంటాడు.
నెల నెల కట్టాలా? కృష్ణానగర్ కడతాం. ఏంటి వార్డు మెంబరా ఏంటి? ఏమంది ఆయనదే స్థలము ఆయనకు కడతాం. ఆయనే స్థలమా? ఆయనదే కృష్ణానదే, ఎంత కృష్ణానదో ఆయనకే కడతాం కిరాయి. అట్లయితే ఏమన్నాడు మరి? ఏమన్నాడు ఇది ఫెసిలిటీస్ గురించి ఏం అడగడా వాళ్ళకు మరి? ఏమో అన్నంతగా తెలియదు మాకు. మేము ఏం పట్టించుకోము. నెల కాగానే కిరాయి ఇచ్చేస్తాం అంతే, ఇక ఏం పట్టించుకోరు. సరిపోతుందా మరి మీ పని చేస్తే మీకు? ఏం సరిపోతుందన్నా, వచ్చిన రోజు తింటాం లేకపోతే వంటాం అంతే. చెత్త పని అంటే ఉంటుంది అంత గలీజ్, ఇంకా దాంట్లో దొరికిన రోజు తినాలి లేకపోతే లేదు. ఎంత ఎంత వస్తుంది ఒక చెత్త కిలో లెక్క అమ్ముతారా ఎట్లా? అంటే దాంట్లో ఇట్లా ఉంటాయి అన్నమాట, బాటిల్స్ ఇలా వేరుకుంటాము తీసుకుంటాము, రోజుకి 500-600 వస్తాయి అంతే. దాంట్లోనే కిరాయి కట్టుకోవాలి, తినాలి అంతే. పిల్లలు కూడా చదివించుకోవాలి. గవర్నమెంట్ వేసుకుంటాం అన్న పిల్లల్ని, ప్రైవేట్ అంటే ఏం లేదు, గవర్నమెంట్లో వేసుకుంటాం అంతే. ఎప్పటి నుంచి ఉన్నాయి సమస్య? అదే ఇది చాలా రోజుల నుంచి ఉందని ఇట్లనే సమస్య, ఇప్పటి నుంచి కాదు, కొత్తగా ఏం కాదు, చాలా రోజుల నుంచి సంబంధం. వాటర్ కార్పొరేటర్ కంప్లీట్ చేయలేదా? ఎన్నిసార్లు కంప్లీట్ చేశారు ఇప్పటికి? కంప్లీట్ చేస్తామని వస్తారు తీస్తారు, కానీ అది అట్లనే రెండుతా ఉంటుంటుంది. మట్టి గిట్టి చాలా పోతుంది. వాటర్ వానాకాలం వచ్చినాక మొత్తం వాటర్ అంటే నిండిపోతుంది. మీరు వానాకాలం వస్తేనే మీకు ఐడియానే ఉంటుంది, మీకు తెలుస్తుంది, మీకు వాన నీళ్ళు ఎట్లా వస్తాయి ఇంట్లోకి, అప్పుడు అయితే అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఈ ఎలక్షన్ల ముందే అన్ని నమస్తే దండాలని పెట్టిపోతారు, కానీ తర్వాత మహాత్ముడు ఎవరు రారు, ఎవరు రారు. ఎవరు గెలిచినా వాళ్ళకి వాళ్ళే రూపాయలు చూపించుకుంటారు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ పేదవాళ్ళకి ఏమవుతుంది అనేది లేనే లేదు సమస్య. ఇక్కడ మాకు ఇక్కడ ఉన్నదని ఉన్నోళ్ళకే చూస్తారు, లేని వాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు కదా అన్నట్టు అని ఫీలింగ్ లేదు ఇక్కడ. అంతే నేను చెప్పేది. ఎవరైనా గెలవని కానీ మంచి పనులు చేసి పెడితే బాగుంటుంది. ఎవరైనా గెలవని, మేము వేసేది ఎందుకు వేస్తున్నాం? ఆ ఓటు వల్లనే కదా మీరు గెలిచేది. ఎవరైనా వాళ్ళు వేసిన మీ ఓటు, మా ఓటు వల్లనే కదా వాళ్ళు గెలిచేది. అదే దాని ప్రాబ్లం అనేది నేను అనేది.